గుర్తు పెట్టుకోండి, ఒక అమ్మాయి రహస్యాలను దాచిందంటే దాని వెనక ఏదో ఒక నిజం ఉంటుంది. కాబట్టి తన భర్త ఏమనుకుంటాడో అని భయపడుతుంది. అందుకోసమే ఆ అమ్మాయిలు రహస్యాలను దాచుతారే తప్ప ఎవరికో భయపడి మాత్రం కాదు. ఒక అమ్మాయికి పెళ్లి తర్వాత అన్నీ భర్తే లోకం అనేది ఉంటుంది. భర్త ముందు భయపడనట్టు నటిస్తారు తప్ప వాళ్ళ వెనక ఉన్న భయం వాళ్ళ ముఖంలో ఖచ్చితంగా కనబడుతుంది. పోరాటాలు, సవాళ్ళు, కష్టాలు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. వాటిని చూసి పారిపోతూ ఉంటే అవి మీ వెనకాలే తరుముకుంటూ వస్తాయి. ఎదురు నిడిచి వాటితో పోరాడేందుకు ప్రయత్నించండి. అవి మిమ్మల్ని జీవితంలో ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకునే శక్తి ఇచ్చి బలంగా మారుస్తాయి. భవిష్యత్తు కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు సమస్యలతో పోరాడడం చాలా అవసరం. జీవితంలో పోరాటం చేయకుండా ఎదిగిన వ్యక్తి లేరు. ప్రతిఘటించడం అన్నది మీ రక్తంలోనే ఉండాలి. సవాళ్ళు ఎదురవగానే పారిపోతే మీ బలం మీకు తెలియదు. జీవితంలో వైఫల్యాలతో, సమస్యలతో పోరాడి నిలిస్తేనే మీకు మీ బలం, ధైర్యం మీకు తెలుస్తుంది. కాబట్టి ఎదురైన ప్రతి కష్టాన్ని దాటుకుంటూ వెళ్ళడానికి శయశక్తుల పనిచేయండి. మీరు మీ ఊహనందనంత బలవంతులు. కానీ ఆ విషయం మీకు తెలియాలంటే మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ రావాలి. వాటిని అధిగమించే ప్రయత్నంలోనే మీరు ఎంత బలవంతులో మీకు అర్థమవుతుంది. తదుపరి పోరాటానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి ఎన్నో సమస్యలను, అడ్డంకాలను దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. పోరాటం ఎంత గొప్పగా ఉంటుందో అందుకునే విజయం కూడా అంతే పెద్దగా ఉంటుంది. ప్రతి సమస్య నుంచి, కష్టం నుంచి ఒక గుణపాఠం నేర్చుకోండి. సహనాన్ని పెంచుకోండి. మీ గురించి మీరు మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప ఆ సమస్యకు భయపడి వదిలి పారిపోకండి. సమస్య ఉందని తెలియగానే ముందుగా మీ మెదడుకు పని చెప్పండి. అంతే తప్ప మనసుకు పని ఇవ్వకండి. మనసు మరింతగా భయపెట్టేస్తుంది. అదే మెదడు అయితే పరిష్కారాల గురించి ఆలోచిస్తుంది. ఆలోచిస్తూ కూర్చుంటే సమస్యలు పోవు. యాక్షన్లోకి దిగండి. పని చేయడం మొదలు పెడితే ఆందోళన కూడా తగ్గుతుంది. కొన్నిసార్లు ఆలోచిస్తూ కూర్చోవడం అతిపెద్ద చెత్త పని అని చెప్పచ్చు. మీ ఆలోచనలు మీ శక్తిని మరింతగా హరించి వేస్తాయి. కాబట్టి సమస్య అధికంగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే ఆచరణలోకి దిగడం చాలా ముఖ్యం. ప్రస్తుత కాలంలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం ముఖ్యం. దాని ద్వారా తప్పు ఒప్పులను గుర్తించడం, అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మోసపోకుండా ఉండొచ్చు.